అందరికీ. నేను మీ సంతు మహి. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే వచ్చుంటారు కదా! యెస్. నడుం కట్టు. అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మన స్టమక్ ఎంతైతే ఉంటుందో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా మంది లేడీస్‌కి అలానే ఉండిపోతుంది. నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్‌లో ఇది కూడా ఒకటి. "అక్క మీ స్టమక్ అనేది చాలా ఫ్లాట్‌గా కనిపిస్తుంది. మీరు డెలివరీ తర్వాత స్టమక్ తగ్గడానికి ఏం చేశారు?" అని. అయితే నేను దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. నడుం కట్టు ఎలా కట్టుకోవాలి అన్నది. కాకపోతే అది చూడని వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. షార్ట్ కాబట్టి 1 మినిట్‌లో నేను కూడా అంత డీటెయిల్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. అందుకని ఈరోజు మీతో క్లారిటీగా నడుం కట్టు ఎలా కట్టాలి అండ్ ఎన్ని విధాలుగా కట్టాలి, ఎవరెవరు ఏ విధంగా కట్టాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ నడుం కట్టు ఎవ్వరి సహాయం లేకుండా మనంతట మనమే కట్టుకోవచ్చు. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఫుడ్ విషయంలో పథ్యం అనేది చేయమంటారు. కానీ డాక్టర్స్ అన్నీ తినేయమంటారు. అలానే ఈ నడుం కట్టు విషయంలో కూడా మీకు సందేహం ఉందా? అంటే డాక్టర్స్ ఈ నడుం కట్టును కట్టుకోవద్దు అంటారేమో అని. అయితే అస్సలు సందేహించకండి. డాక్టర్స్ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు. కాకపోతే ఎవరికి అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డే 1 నుంచి అంటే డెలివరీ అయినప్పటి నుంచి కూడా ఈ నడుం కట్టు అనేది కట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే సిజేరియన్ అయిన వాళ్ళు ఆ ఏరియాలో స్టిచ్చెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ నడుం కట్టు కట్టడం వల్ల ఆ స్టిచ్చెస్కి ఎయిర్ అనేది వెళ్ళకుండా కాస్త స్టిచ్చెస్ అనేవి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. సో అందుకని సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళకి స్టిచ్చెస్ అనేవి పూర్తిగా మానేంత వరకు అంటే ఒక నెల నుంచి నెలన్నర వరకు అయితే టైం పడుతుంది. ఆ తర్వాత నుంచి సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించే నడుం కట్టు కట్టుకోవచ్చు. అండ్ డాక్టర్స్ అయితే బెల్ట్ని రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ బెల్ట్ కన్నా కూడా ఇప్పుడు నేను చూపించే విధంగా ట్రై చేయండి. దానికన్నా కూడా ఇది మంచి రిజల్ట్ అయితే మీకు చూపిస్తుంది. నాకు వచ్చే కమెంట్స్లో ఈ నడుం కట్టు గురించి ఇంకా ఎన్నెన్నో క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తూ ఉంటారు. అంటే నాకు డెలివరీ అయ్యి 1 ఇయర్ అవుతుందక్క, ఇప్పుడు నేను నడుం కట్టు కట్టచ్చా? నాకు డెలివరీ అయ్యి 3 మంత్స్ అవుతుందక్క, ఇప్పటి వరకు నేనైతే ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయొచ్చా అని. దీనికి ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. 3 మంత్స్ అంటే డెలివరీ అయిన 6 మంత్స్ లోపు అయితే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది, కానీ 1 ఇయర్ తర్వాత యూజ్ అనేది ఉండదు. సో డెలివరీ అయిన ప్రతి ఒక్క లేడీ కూడా మీ డెలివరీ అయిన అంటే నార్మల్ డెలివరీ అయిన డే 1 నుంచి కూడా ఖచ్చితంగా ఈ నడుం కట్టును అయితే ట్రై చేయండి. ఇంకా సిజేరియన్ అయిన వాళ్ళైతే 1.5 మంత్ లేదా 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కూడా ఇది కట్టుకోవచ్చు. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఎన్ని మంత్స్ వరకు కట్టాలి అని. మీకు ఓపిక ఉంటే 6 మంత్స్ వరకు కట్టండి, లేదు అంటే 3 మంత్స్ వరకు డైలీ అంటే మనకి డెలివరీ అయిన డే 1 నుంచి డైలీ 3 మంత్స్ వరకు కట్టుకున్నా సరిపోతుంది. నాకు డెలివరీ అయినప్పుడు మా అమ్మ వాళ్ళే కట్టేవాళ్ళు. అయితే మా అమ్మ నాకు డెలివరీ అయిన 20 డేస్కే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి ఎవరు కడతారు అని నేను నేర్చుకొని నా అంతట నేనే కట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఆ మెథడ్ని మీకు కూడా చూపిస్తాను. ఈ నడుం కట్టు మీద మీకున్న డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా నడుం కట్టు అనేది ఎలా కట్టాలి, ఎన్ని విధాలుగా కట్టాలి అన్నదైతే నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు నా స్టమక్ చూడండి ఎంత ఫ్లాట్గా వచ్చిందో. ఇలా ఫ్లాట్గా రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ నడుం కట్టు మాత్రమే. కాకపోతే ఈ నడుం కట్టుని డేలో ఎంతసేపు ఉంచుకోవాలి అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. అసలు ఈ నడుం కట్టుని తీయకూడదు. భోజనం చేసే టైంలో మాత్రమే కొంచెం సేపు అయితే తీసి మళ్ళీ వెంటనే కట్టేయాల్సిందే. ఇలా రోజంతా కూడా మనం పడుకున్నా కూడా నడుం కట్టు అనేది ఖచ్చితంగా మీరు ఉంచుకోవాలి. ఇలా 3 మంత్స్ వరకు ఖచ్చితంగా చేయండి. నాలా అయితే మీ స్టమక్ కూడా ఉంటుంది. ముందుగా ఇలా ఒక క్లాత్ని తీసుకోండి. మీకు డౌట్ రావచ్చు సిల్క్ క్లాతా లేదా కాటనా అని. కాటన్ అయితే బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను నా డెలివరీ అయిన కొత్తలో మంచి ప్యూర్ కాటన్ శారీని అయితే కట్టుకునేదాన్ని. సో ఇప్పుడు ఆ క్లాత్ అయితే లేదు మీకు చూపిద్దామంటే, ఇంకా జస్ట్ నార్మల్గా చూపించడమే కాబట్టి నా దగ్గర ఉన్న వేరే క్లాత్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా మనం శారీకి పళ్ళు అంటాం కదా, అది ఎలా అయితే పెట్టుకుంటామో అలా అయితే పెట్టుకోండి. ఫస్ట్ మెథడ్ అయితే చూపిస్తాను మీకు, ఫస్ట్ ఎలా కట్టుకోవాలి అన్నది. ఇది నాలాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టమక్ అనేది ఎక్కువగా ఉండదు కదా. సో మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే అంటే నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్క లైన్ని టైట్గా కడితే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇలాగా శారీకి పళ్ళు అయితే ఎలా పెట్టుకుంటామో అలా అయితే పెట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. ఒక సైడ్ ఎక్కువ తీసుకొని ఇంకొక సైడ్ కాస్త తక్కువగా ఉండేలాగా చూసుకోండి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఎక్కువ ఇంకొక వైపు తక్కువగా తీసుకొని ఒక మెలి అయితే వేయండి. అలా మెలి వేసిన తర్వాత ఇంకొక మెలి కూడా వేయాలి. ఇది ఖచ్చితంగా వేయాలి, వేయకుంటే టైట్నెస్ అనేది అస్సలు ఉండదు. ఇలా 2 సార్లు మెలిపెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ నుంచి తెచ్చుకొని ఇలా లోపలికి ఫోల్డ్ అయితే చేసేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి అయితే పెట్టేసేయండి. అండ్ ఇటు సైడ్ది కూడా అంతే లోపలికి పెట్టేయాలి. ఇలా నాలా సన్నగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి రౌండ్గా చుడితే సరిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా టైట్గా ఉండాలి. అలా టైట్గా ఉండాలంటే ముడి అనేది నేను వీడియోలో ఏ విధంగా చూపించానో అలా అయితే వేయండి. ఎవరి సహాయం లేకుండా మనకి మనమే టైట్గా కట్టుకోవచ్చు. ఇప్పుడు కాస్త చబ్బీగా ఉన్న వాళ్ళు ఎలా కట్టుకోవాలి అన్నది చూపిస్తాను. అంటే కాస్త స్టమక్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పుగా అయితే పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వెడల్పుగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇందాక చూపించినవి ఏంటంటే చీర కుచ్చిళ్ళు ఎలా పెడతామో అలా చిన్న చిన్నగా పెట్టేయచ్చు. అయితే ఇది మాత్రం కాస్త లావుగా స్టమక్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాగా క్లాత్ అనేది వెడల్పుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక ఫోల్డ్ అంటే ఇలా ఒక్కసారి అయితే పెట్టుకోండి. దాన్ని మొత్తం సరి చేసుకోండి. స్టమక్ అంతా కవర్ అయ్యేలాగా చేసుకొని గట్టిగా అయితే లాగండి. లాగిన తర్వాత ఇంకొక వైపు ఉన్న క్లాత్ని ఇంకా పైకి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా పైకి అంటే మన బ్రెస్ట్ కింద నుంచి కాస్త నడుము వరకు వచ్చేలాగా పూర్తిగా మన స్టమక్ అనేది కవర్ అయ్యేంత వరకు కూడా నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త చబ్బీగా ఉన్నవాళ్ళు స్టమక్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇలా ఈ 2 మెథడ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. స్టమక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అయితే 3 మంత్స్ వరకు కట్టినాక కూడా ఇంకా మీకు స్టమక్ ఉంది అనిపిస్తే ఇంకాస్త ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ నడుం కట్ అనేది ఓన్లీ స్టమక్ని మాత్రమే తగ్గించడానికి కాదు, మన నడుం అనేది కాస్త స్ట్రాంగ్ అవడానికి, మన నడుంకి బలాన్ని ఇవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా డెలివరీ అయిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఎవరి హెల్ప్ లేకుండా మన నడుం కట్టుని మనమే కట్టుకోవచ్చు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పెంచుకోవచ్చు. ప్రతి ఒక్క డెలివరీ అయిన లేడీ కూడా ఇలా ట్రై చేయండి. అండ్ వీడియోలో చెప్పిన విధంగా సిజేరియన్ అయితే 1.5 మంత్ తర్వాత అయితే చేయడానికి ట్రై చేయండి. స్టమక్ అనేది చక్కగా తగ్గిపోతుంది, నల్లగా ఫ్లాట్గా కూడా అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.